హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాము. అయితే నేటి నుంచి గ్రామ సభలు. మొన్న గ్రామ సభల్లో మరియు ఎండిఓ ఆఫీసులో రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ లిస్ట్లో చాలామంది పేర్లు అయితే మిస్ కావడం జరిగింది. చాలా చోట్ల అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. సో అందుకని మన చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు మళ్ళీ రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకోవడానికి దరఖాస్తు మొదలుపెట్టారు. అయితే ఆ దరఖాస్తు ఫామ్ని ఎలా నింపాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను, పూర్తిగా చూడండి. ఈ నెల 24 వరకు గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు నిర్దేశించారు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ దరఖాస్తు వివరాలు అని ఉన్నాయి చూడండి. దరఖాస్తు ఇంటి యజమాని పేరు, ఎవరి పేరు మీద అయితే మీరు దరఖాస్తు చేస్తున్నారు వారి పేరు అక్కడ రాయడం జరుగుతుంది. ఆ దరఖాస్తుదారుని ఫోటో ఏదైతుందో అది ఇక్కడ మనం దరఖాస్తుదారుని ఫోటో అయితే అతికేయడం జరుగుతుంది. తర్వాత లింగం, తర్వాత కులము, మీరు ఏ కులానికి చెందినట్లయితే ఆ కులం అక్కడ రాయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి పుట్టిన తేదీ అక్కడ రాయాలి. ఆధార్ కార్డు నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ రాయాలి. మీ వృత్తి ఏదైతుందో ఆ వృత్తి కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలకు వచ్చేసరికి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఒకవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మీ కొత్త కుటుంబం భార్య భర్త పేరు అయితే రాసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నటువంటి రేషన్ కార్డులో తండ్రి గారి పేరు మీద లేదా వాళ్ళ తల్లి గారి పేరు మీద రేషన్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఎంతమందికి అయితే ఈ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో అంతమంది పేర్లు ఇందులో రాయాల్సి ఉంటుంది. వాళ్ళ క్రమ సంఖ్య, మీ ఇంటి కుటుంబ సభ్యుని పేరు, దరఖాస్తుదారునితో సంబంధం అంటే భార్యనా, తండ్రా, కొడుక, కూతురా, అలా ఏ సంబంధం ఉంటే ఆ సంబంధం అయితే రాయాల్సి ఉంటుంది. వారి పుట్టిన తేదీ కూడా రాయాలి. ఆధార్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. చిరునామా అనేది ఇక్కడ మనం వార్డ్ నెంబర్, ఇంటి నెంబర్, మండలం మరియు జిల్లా అయితే రాయాల్సి ఉంటుంది. అయితే దీంతో పాటు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ఆధార్ కార్డు, ప్రతి ఒక్క సభ్యుని ఆధార్ కార్డు, ఇందులో మీరు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఆధార్ కార్డు అయితే మెన్షన్ చేశారో అంతమంది ఆధార్ కార్డు అయితే మీరు ఆధార్ కార్డ్స్ అయితే అటాచ్ చేయడం, జిరాక్స్ అటాచ్ చేసి మరియు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫ్ కూడా అటాచ్ చేసి మీరు ఆఫీస్లో ఏదైతే మీ సేవ ఆఫీస్ కానివ్వండి, గ్రామ సభల్లో కానివ్వండి, లేదా ఎండిఓ ఆఫీసుల్లో కానీ మీరైతే సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ ఆదాయం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మీరు అర్హులా కాదా రేషన్ కార్డు అని చూసుకొని మీకైతే రేషన్ కార్డు అందివ్వడం జరుగుతుంది. సో ఇదండి మీరు రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి పూర్తి డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో.